హాయ్ గాయ్స్! సో, ఇవాళ మేము వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాము. సో, అక్కడ విషయాలే చెప్తాను. అది ఎక్కడ ఉందంటే ఎగ్జాక్ట్‌గా మనకి ఆ టెంపుల్ కరీంనగర్ డిస్ట్రిక్ట్‌లో ఉంటుంది. మేమైతే కార్‌లో బయలుదేరాము. సో, మా ఊరు నుంచి ఆ టెంపుల్‌కి ఒక 3 ½ 4 అవర్స్ జర్నీ పట్టింది. అంటే మేము మార్నింగ్ ఎక్కితే మధ్యాహ్నం 1 వరకు రీచ్ అయ్యాము టెంపుల్‌కి. సో, అక్కడ మెయిన్‌గా అక్కడ ఎంట్రన్స్‌లో కమాన్ ఉంటుంది. అక్కడ నుంచి లోపలికెళ్తే మనకి అక్కడ కోనేరు వాటర్ ఉంటదని చెప్పి అంటారు అక్కడ. కానీ అక్కడ కోనేరులో వాటర్ లేవు. లేక అక్కడే పూజారి వాళ్ళు కొంచెం చెంబులో కోనేరు వాటర్ ఉంటే వాటితోటే మాకు అర్చన చేశారు. 500 తీసుకున్నారు. లోపలికెళ్ళాక దర్శనం అయింది. అయిందాక పక్కనకి టెంపుల్‌కి వచ్చాము. అక్కడ భీమన్న టెంపుల్ అని అంటారు. సో, అక్కడ ఏంటంటే మెయిన్ అక్కడ మొత్తం కోడెలు కట్టునని చెప్పి ఒక లైన్ ఉంటుంది. అండ్ సెపరేట్ ఇంకొక లైన్ ఉంటుంది దర్శనంకి. సో, ఫ్రీ దర్శనం ఒకటి ఉంటుంది. అండ్ దానికి ఇంకో సెపరేట్ లైన్ ఉంటుంది. అక్కడ లైన్‌లో అయితే 200కి అనమాట. వీళ్ళు సెపరేట్‌గా అంటే గోవుని తీసుకెళ్ళి అక్కడ చుట్టూ 5 రౌండ్స్ తిప్పడానికి 200 తీసుకుంటారు. ఇంకా మనకి వాళ్ళకి గోవుకి ఏమైనా తినిపియాలంటే అవన్నీ తినిపిస్తారు. ఆ సామాన్లన్నీ తీసుకెళ్తారు. సో, అది మాకు తెలీదు. మేము చూస్తున్నాము. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళాము ఆ టెంపుల్‌కి. సో, అదొక రిచువల్ అనమాట. వాళ్ళ నమ్మకము అది. 5 రౌండ్స్ తిప్పి అవన్నీ చేస్తారనమాట అక్కడ. అదంతా అయిపోయాక మాకు అసలు చాలా అంటే చాలా టైం పట్టింది ఫ్రీ దర్శనం అవ్వడానికి. ఇంకా ఇంకా సపరేట్ దర్శనానికి డబ్బులు అన్నిటికి అందరూ ఒకే దగ్గర కలుస్తారు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ అయితే. బట్ క్రౌడ్ కూడా చాలానే ఉంది. అసలు అక్కడ పిల్లలు తప్పిపోతారు అసలు అక్కడైతే. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే అంత క్రౌడ్‌లో మిస్ అయిపోతారు. అక్కడ అయినంక మేము బయటికొచ్చాం. బయటికొచ్చాక అసలు జాతర ఉంటదనమాట. మెయిన్‌గా ఎప్పుడు ఉండదు. కొన్ని ఫెస్టివల్స్ టైంలోనే ఇట్లా జాతర ఉంటది. సో, అక్కడ అన్నీ మనకి ఏది కావాలన్నా అక్కడ తీసుకోవచ్చు. తక్కువ రేట్‌లోనే ఉన్నాయి. అంత ఏం హై రేట్ ఏం లేదు. సో, అలా నడిచి మేమింకా బయటికొచ్చేసాము. కానీ చాలా ప్రశాంతంగా ఉంది. ఒక్కసారి వెళ్లి చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. నా వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థాంక్ యూ ఫర్ వాచింగ్.